ఈరోజు ధైర్యంగా మహిళలకు మేమున్నామని చెప్పేటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసులంగా ఈరోజు మీ ముందు నిల్చొని మహిళలకు న్యాయం చేయగలుగుతాం. మహిళలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పడానికి ఇలా మీ ముందుకు వచ్చినామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇప్పుడే వేదిక మీద సీతక్క గారు అనేక పథకాలు చెప్పినారు. ఇలా మీరు చూస్తా ఉన్నారు ప్రత్యక్షంగా 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా లేదా కుటుంబ సభ్యులు పెరిగినా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నియోజకవర్గంలోనే 41,000 మందికి లబ్ధి జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులతో పాటుగా 6 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇలా మీరు చూస్తా ఉన్నారు పండుగలకు పబ్బానికి అవ్వగారింటికైనా అత్తగారింటికైనా గుడికి పోయినా బడికి పోయినా లేదా ఎక్కడికైనా పోతే కూడా ఇలా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలిగజేసినాం. 222 కోట్ల మంది 7,400 కోట్ల విలువ కలిగిన బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. ఒక మాట మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం విశ్వాసంగా మహిళల పట్ల గౌరవంగా మహిళలకు న్యాయం చేయాలి, మహిళలను ఉన్నత స్థానానికి తీసుకుపోవాలనే ఆలోచనతోటి నిండు మనసుతోటి ఉంది.